సర్పము పగబట్టి తిరుగుతూ ఉంటేనే మనం ఏం చేస్తున్నాం? భయపడుతున్నాం. కానీ వాక్యం ఏం చెబుతుంది? పేతురు పత్రికలో మనం చూస్తున్నాం, మన విరోధి అయిన అపవాది అన్నాడు. అమ్మ ఎవరంట? మనం ఆడు ఎప్పుడైనా కొట్టుకున్నామా? పోనీ తిట్టుకున్నామా? పోనీ ఎప్పుడైనా మాట వరుసకైనా సరే ఎదురుపడ్డామా? మాట వరుసకైనా సరే ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? అసలు వాడు ఎవడో మనకు తెలీదు. అయినా కానీ వాడు ఏమయ్యాడు చెప్పండి? వాడు మనకు శత్రువయ్యాడు. ఎందుకని శత్రువయ్యాడు? ఒక పగబట్టిన పాములాగా వాడు ఎందుకు తిరుగుతున్నాడు? మీకు ఒక మాట చెప్తున్నా, వాడు ఆవులేమ్మడి తిరగట్లా, గేదెలేమ్మడి తిరగట్లా, గొర్రెలేమ్మడి తిరగట్లా, భూమి మీద ఉన్న ఈ సృష్టిలో దేని మీద పగబట్ల. కానీ నీ మీద నా మీద ఆడేం చేశాడు చెప్పండి? పగబట్టాడు. ఎందుకో? నేను పొద్దాక శోధిస్తూ ఉంటే, నేను పొద్దాక వేదనలు పెడతా ఉంటే, వాడు మనిషి అయినకి ఎదురు నుంచుంటే బావును నడిచి ఎందుకు నా జోలికి వస్తున్నావో అని బావును అంటాం. అవునా కాదా? అనమా? నీకు దండం పెడతారా, నన్ను నిడిచిపెట్టరా? వాడు చంపితే చచ్చేవాడు కాదు, వాడిని కొడితే పోయాడు కాదు. ఇక అసలు మొండోడు మన వెనక తిరుగుతున్నా మనం ఏం చేస్తాం? మనిషి అయితే అరే నీకేం కావాలి చెప్పరా? లోకమంతా ఎక్కడున్నారో తెలుసా? వాడిని జయించడం కాకుండా, అయ్యా మా ఇంట్లోకి వచ్చావు, నీకేం కావాలి చెప్పు. నాకు ఫలాంది కావాలి, నాకు ఫలాంది కావాలి, పెట్టి 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 వాళ్ళు అంటున్నారు, అయ్యగారు మీకు దండం పెడతాం అయ్యగారు, మేము ఆగమైపోయినామండి. ఎందుకో? భయపడ్డాం. వాడిని వదిలించుకోవాలి ఎట్టకట్ట. సరే వాడితో రాజీ పడితేనన్నా వాడు మా జోలికి రాకుండా ఉంటాడంటే ఇవాళ కుటుంబం ఏమైపోయింది? చిన్నాభిన్నమైపోయింది. ఆరోగ్యం ఏమైపోయింది? చిన్నాభిన్నమైపోయింది. వాళ్ళు నమ్ముకున్న కారణాన్న మాకు ఆగమే తప్ప, కీడే తప్ప మాకు ఏరొకటి లేదయ్యా అంటున్నారు అందరూ. ఇది లోకస్తుల మాట. మరి ఇప్పుడు లోకము నుండి వేరైపోయాం, క్రీస్తు పిల్లలమయ్యాము. ఆయన నమ్మటం ద్వారా ఇప్పుడు మనల్ని లోకాన్నంతా ఇడిచిపెట్టాడు. ఎందుకని? నా బ్యాచ్ ఇదంతా నేను ఎప్పుడైనా తినొచ్చు, స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనుకోండి, ఎప్పుడైనా వండుకొని తినొచ్చు. కానీ నాకు టేస్ట్ కావాలి, ఫ్రెష్గా ఉండేది కావాలి. స్టోర్ చేసుకుంది ఎప్పుడైనా తింటాను, ఫ్రెష్గా ఉండేది కావాలి. ఫ్రెష్గా ఉండేది కావాలంటే లోకంలో ఎవరు ఫ్రెష్గా ఉన్నారు? స్తోత్రం 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 అనుకుంటూ తిరుగుతుంది నెల రోజుల నుంచి, 2 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి. పాపం అంటే ఎరగదు, అపవిత్రత అంటే ఇష్టం లేదు, నన్ను ఎదిరిస్తుంది, దొరికింది దొరికింది దొరికిద్దని. అక్కడ రాయబడిన మాట పేతురు పత్రికలో, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుగుగా ఉండండి అన్నాడు 7వ వచనంలో. ఇక ఆ నెక్స్ట్ వచనంలో మీ విరోధి అన్నాడు. కొట్టుకోలేదు, మీరు తిట్టుకోలేదు, అసలు మాకు వాడికి సంబంధం లేదు అని నువ్వు మొత్తుకుంటున్నావు. ఆడంటున్నాడు నీకు ఎక్కడ సంబంధం ఉందో తెలుసు అంటున్నాడు. ఇంతకీ ఏంటరా నీకు నాకు గొడవ ఏంటి అంటే, మిమ్మల్ని ఒక దేవుడు సృష్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టిస్తే మమ్మల్ని ముందు ఆత్మరూపులుగా చేశాడు. ఆత్మరూపులుగా చేస్తే ఇప్పుడు మిమ్మల్ని శరీర సంబంధమైన రూపులుగా చేశాడు. నాలాంటి ఒక ఆత్మ ఉండకుండా ఆత్మతో పాటు శరీరం కలిగి ఉండేటట్టు చేశాడు మిమ్మల్ని. చేస్తే అయితే నీకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆత్మలో రూపములో చేసిన మమ్మల్ని నరకంలోకి ఉండి మీ సమయం కొంత ఉంది, ఆ సమయం అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి?
పాతాళంలో బాధపడతారు, మిమ్మల్ని నరకం పాలు చేస్తాను అన్నాడు. మాకు శాపం, మాకు పాపం, మాకు నరకం, మాకు పాతాళంలో యుగ యుగాలు మా ఆత్మలు. ఒకరోజు నీ దేవుడు వచ్చిన రోజు మా ఆత్మలు ఎక్కడుంటాయి? అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో ఉంటాయి. మాకు అంత శిక్ష చేశాడు. ఇప్పుడు మేమేం చేయాలంటే, శరీరము ధరించి దేవుని పిల్లలుగా ఉన్న మీరు మనుషులైతే, ఆదికాండం 1:26 ప్రకారంగా తన పోలిక చొప్పున తన రూపములో చేసుకున్నారు కాబట్టి, ఈ రకంగా చేసుకొని తన రూపాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన ఆత్మనిచ్చాడు. మీరు గనక పరిశుద్ధులుగా స్తోత్రాలు స్తుతులు చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే, ప్రార్థనలతో విజ్ఞాపనలతో నిరంతరం యాగాలు చేసుకుంటూ మీరు వెళ్ళినట్లయితే, మీరు ఎక్కడికి వెళ్తారు? మీ దగ్గరికి రావటానికి నాకు చోటు ఉండదు. కారణాన్ని బట్టి మీరు పరిశుద్ధులైపోతారు. మీరు పరిశుద్ధులైపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? మీ తండ్రి పరిశుద్ధుడు కాబట్టి శరీరంలో నుంచి ఒక్కసారి ఆత్మ బయటకు వస్తే నా నరకం కాకుండా మీరు పరలోకం వెళ్తారు. కాబట్టి మిమ్మల్ని నేను పరలోకం వెళ్ళనివ్వకూడదు. ఎందుకో? నువ్వు నేను కొట్టుకోలేదు కదరా, నువ్వు నేను తిట్టుకోలేదు కదరా, అసలు ఎదురు కూడా ఎప్పుడు అవ్వలేదు కదా, నువ్వు ఎవడో మాకు తెలియదు కదరా అంటే, నువ్వు నాకు తెలుసు. ఎవరు? ఎందుకని? నీవు దేవునికి సంబంధించిన వాడు, నీతిని అనుసరించి నడుస్తూ ప్రార్థన చేస్తూ నమ్మకస్తుడు అయిపోతే, నువ్వు యుగయుగాలు నాతో ఉండకుండా యుగయుగాలు దేవునితో ఉండబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు పరలోకం దక్కకుండా చెయ్యాలి నేనా? అందుకొరకు ఇసుగుబుట్టి లోకంలోనే పడిపోవాలి నువ్వు. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, అన్నయ్య గారు నేను గుడికి ఎప్పుడు వస్తాను అప్పుడే జరగకూడనివన్నీ జరుగుతున్నాయి అన్నయ్య గారుండి అంది. అందుకోసం నువ్వేం తీర్మానం చేసుకున్నా? గుడికి రాకూడదు అనుకుంటున్నానండి అంది. నేను గుడికి రాకూడదు అనుకుంటున్నాను. నేను అన్నాను, పరిశుద్ధుడైన దేవుని యొద్దకు వచ్చి పాపాలన్నీ ఒప్పుకొని ఆయన మహిమ కొరకు నిలబడి నమ్మకంగా జీవిస్తావా? లోకంలో ఉండి పాప సంబంధమైన వ్యామోహాల మధ్యలో లోకంలో సాతానికి ఇష్టమైన పనులు చేసుకుంటూ బ్రతుకుతావంటే, పాపం చేసినప్పుడే నేను ప్రశాంతంగా ఉంటున్నాను. తాత్కాలికమైన సుఖాల కొరకు వెంపర్లాడినప్పుడు నేను ప్రశాంతంగా ఉంటున్నాను, కానీ మందిరానికి వచ్చినప్పుడు మాత్రం దరిద్రం అనుభవిస్తున్నాను అంటే, అప్పుడు నేను అన్నాను, మనము ఈ లోక సౌఖ్యం కొరకు కాదు భక్తి. ఈ లోకములో ఎన్నెన్ని శ్రమలు, ఎన్నెన్ని ఆరాళ్ళు, ఎన్నెన్ని ఇబ్బందులు, ఎన్నెన్ని ఇరుకులు, అది రోగమా, ఆర్థిక ఇబ్బందా, అనారోగ్యమా, శత్రువా, రకరకాలైన శోధనలు. కానీ ఆశిస్తే ఏ గొడవ లేదు, కానీ భక్తి, నియమం, నిష్ట, ప్రార్థన, ఆరాధన అన్నానంటే శ్రమలు వచ్చి పడిపోతున్నాయి. అయ్యో, అందుకే నేను రాను. అప్పుడు అన్నాను, భక్తి లోక సంబంధమైనది కాదు. ఎన్ని శ్రమలైనా పడి నేను పరలోకం వెళ్ళాలి అనే దీక్ష నువ్వు తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం చూస్తున్నాంగా, మళ్ళీ మొదలు పెడతారు చూద్దురు. కానీ ఏంటి తమ్ముడా అంటే, 40 రోజులు దీక్ష తీసుకున్నాను అన్నయ్య గారు అంటాడు. ఆ 40 రోజులు పళ్ళు బిగబట్టు కళ్ళు మూసుకొని ఎట్టో కట్ట చేస్తాడు. సరే, ఫెయిల్యూర్ అయిన వాళ్ళ సంగతి మనకొద్దు. 40 రోజులకే 40 సంవత్సరాలుగా జరిగిపోతుంది. అడగండి మీరు, ఈ 40 రోజులు నీ అనుభవం ఏంటని స్పీకర్ పెట్టండి ఎలేకర్లాగా. వామ్మో వామ్మో వామ్మో, 40 రోజులకే 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల పైన ఉన్నట్టుందయ్యా, 80 సంవత్సరాల లాగా ఉందయ్యా. కానీ మన 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు కాదు, సచ్చేదాకా రథం. ఏం రథం?
సచ్చేదాకా దేవునితో సహవాసం చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఆరాధన చేసుకుంటూ, కరువైన, కష్టమైన, ఇరుకైన, ఉపద్రవమైన క్రీస్తు నుంచి నన్ను ఏది చేయదో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దుష్టుని జయిస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, శ్రమలు సహిస్తూనే ఉండాలి, ఆరళ్ళు పడుతూనే ఉండాలి, నిందలు పడుతూనే ఉండాలి. దేవుని మహిమ కొరకు ఎన్నెన్ని శ్రమలైనా ఈ దేహంలో ఉన్న ఈ ఆత్మ ఒక రోజు బయటికి వచ్చిన రోజున తండ్రికి అప్పగించాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బాధ్యత నెరవేర్చడం కోసమే ఉపవాస ప్రార్థనలు. పరిశుద్ధంగా, నిష్కల్మషంగా ఈ ఆత్మ దేవుడు మనకిచ్చాడు. ఈ ఆత్మ మన పితరుడైన ఆదాము ద్వారా మాలిన్యమైంది. పుట్టబోయే ప్రతి తరమునకు అపవిత్రత అంటి ఉంది. కనుక మన జన్మ కర్మ పాపములు భరించి కలువరి శిలువలో యాగమై పరలోకం వెళ్ళి రానయ్యున్న దేవుని మహిమ కొరకు బ్రతకడానికి, ఆత్మలను రక్షించడానికి మనం రక్షించబడ్డాం. మనం ఇంట్లోనే కూర్చోకుండా మనం అనేకుల్ని నరకము నుండి తప్పించడం కోసం మరలా ఈ ఆత్మ దేహంలో నుంచి బయటకు వచ్చేలోపు దేవునికి పరిశుద్ధమైనదిగా చేయడం కోసం చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హెబ్రీ 10:21 మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత, సావైనా రేవైనా ఏదైనా నన్ను ఆపలేదో, ఇది భక్తి. మధ్యలో నేను దీక్ష తీసుకున్నానండి, మధ్యలో నాకు ఆలోచన ఏదో వచ్చిందండి అంటే కుదరదు. ఒక్కసారి దేవుని దగ్గరకు వచ్చి నేను నీ వాడను అని వెనక తిరిగి చూసావా, వాడున్నాడు వెనక. ఎవడో ఓయ్, అది మనకు కావాల్సింది. ఒక్కసారి నీ చేయి పట్టుకొని నువ్వు వెనక తిరిగి చూసిన తర్వాత నిన్ను పట్టుకొని వెనక లాక్కెళ్తే జీవితం ఆగమైపోద్ది. ఈ దేవుని నమ్ముకున్న తర్వాత పొరపాటును కూడా వెనక తిరిగి చూడకూడదు. ఒకవేళ అలాగ చూసామనుకో ఏమవుతుంది, వెనక తిరిగి చూసిన నిన్ను ఇక ఎన్నటికీ దేవుని వైపు చేరకుండా నష్టపరుస్తాడో. పాపము కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు, చేటును గర్భము ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. ఇది ఎవరి గురించి చెప్పబడింది? వెనక తిరిగినోడు గురించి చెప్పబడింది. దేవుడు వద్దనుకునేవాడు గురించి చెప్పబడింది. ఎందుకంటే ఈ దేవుడికి ఉన్న గొప్ప స్పెషాలిటీ, సూపర్ పవర్. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరు చెప్పండి? సర్వశక్తివంతుడు. ఈ సర్వశక్తివంతుని దగ్గరికే ఒకసారి డాడీ నీ బిడ్డని నేను అయిపోయాను అన్న తర్వాత ఈ సర్వశక్తిని విడిచి సాధారణ శక్తిని గినక నువ్వు ఆశ్రయించావంటే ఇక మన జీవితం ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు చెప్పబడిన ఈ మాటలు మీరు గమనిస్తే వెనక తిరిగి చూసినప్పుడు సంభవించిన సంభవాలు ఇప్పుడు మనం చదువుకున్నాం. అలాంటి సంభవాలు మన జీవితంలో అవి ప్రాప్తిస్తే ఇక ఇంత భక్తి చేసి మనకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. 73వ కీర్తనలో కూడా ఆసాపు అనే భక్తుడు రాశాడు. ఆ కీర్తన భాగములో సంఘటన ఏంటి అంటే అతడు ఎవరిని చూశాడంట? భక్తి చేస్తూ భక్తిహీనుని చూశాడంట. అసలు ఎవరిని చూడాలి? ఒకవేళ భక్తిహీనుని చూసావే అనుకో, జాలిపడి అతన్ని నీ వైపు దేవుని పక్షాన నువ్వు దేవుడు ఎంత గొప్పోడో, నిన్నెట్లాగా రక్షించాడో నువ్వు నీ యొక్క పరిధిలో నీ దేవునికి నీకు ఉన్న మంచి సంబంధాన్ని బట్టి ఏం చేయాలి చెప్పండి? మనము రక్షణ మార్గం వాడికి ప్రచురించాలి.
అవునా కాదా? కానీ ఇప్పుడు వాడు ప్రలోభాలలో ఉండి, పాపములో ఉండి, దేవునికి అయిష్టంగా ఉండి, భక్తిహీనుడిగా ఉండి, వాడు ఆస్తి సంపాదిస్తే, వాడు కారు కొనుక్కుంటే, వాడు పొలము కొనుక్కుంటే, కొండ పొలం, కొండ కారు, మరి నేను గుడికి వెళ్తాను, నాకేం కర్మ? లోక సంబంధంగా ఉంటే 92వ సంవత్సరంలోనే 10,000 సంపాదించేవాడిని. 92వ సంవత్సరంలోనే 10,000 సంపాదించేవాడిని. కేబుల్కి ఒక 3,000, కరెంటు పనికి ఒక 7,000, ఎప్పుడు ఏదో ఒక రూపంలో రూపాయి సంపాదించేవాడిని. ఇంకా ఎవరికైనా వైరింగ్ చేస్తే 2-3 వేల రూపాయలు వైరింగ్ చేస్తే ఇంట్లో ఏం జరిగేదో తెలుసా? ఇక్కడ చేసేవాడిని, అక్కడ చేసేవాడిని, అక్కడ చేసేవాడిని. ఇక్కడ డబ్బులు అక్కడికి వచ్చేటప్పటికి, ఆ పని చేసేటప్పటికి ఈ డబ్బులు అందే, ఈ డబ్బులు వచ్చేసరికి ఆ డబ్బులు అందే, ఇట్లాగా అందుతూ ఉంటాయి. కాబట్టి నాకు ఇవ్వాలి అనేవాడిని కాదు అందరిలాగా. ముందు పని చేసుకుంటా వెళ్ళటమే. 4 ఇళ్లలో పని చేస్తే 4 డబ్బులు ఇవ్వలేదు. నేను ఒక రోజు కనపడ్డాను అనుకో, కరెంట్ సీన్ వచ్చాడు కానీ నిన్న మిల్లు పట్టించాంగా, ఒక 2 వానికలు బియ్యం కొలు, ఎందుకని నన్ను డబ్బులు అడగకుండా బుట్టలో పెట్టడం కోసం. చిగుడుగాయలు పోయి ఇట్లాగా నాకంతా సమృద్ధి ఉన్నప్పుడు నేను దేవునితో ఏం చెప్పాను తెలుసా? నేను ఎవరిని అడుక్కోను దేవుడా, నన్ను మాత్రం సేవకు పిలవద్దు. ఏదో ప్రాణం బాగోక హెర్నియా వచ్చి మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్న కుమార్ డాక్టర్ గారు మా ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి ఆయనంటే మా నాన్నగారికి ఇష్టం కట్టి అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, ఆపరేషన్ చేసి లోపల దూది పెట్టి కుట్లేసాడు. తర్వాత 10 రోజులు బాధపడతా ఉంటే ఈ దైవ సేవకులు యోహాన్ పాస్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ జనార్దనంలో ఉన్న పాస్టర్ గారు ఇద్దరు కలిసి వచ్చి నాకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అప్పుడు నేను అన్నాను, నన్ను బ్రతికిస్తే సేవకు వస్తాను అన్నాను. ఆ రాత్రి కుట్లు పగిలిపోయి దూది బయటకు వస్తే ఆ డాక్టర్ గారు అన్న మాట ఏంటంటే, రైసీనుగా నిన్ను బ్రతికించిన దేవుడు ఎవరో మొత్తం నాకు తెలియదు, కానీ ఆ దేవుని విడిచిపెట్టొద్దు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు నేను చెప్తున్నా, ఆ రోజు నేనన్న ఎవరిని అడుక్కునేటట్టు చేయొద్దయ్యా అని బతిలాడా. అందుకే ఇప్పటి వరకు నేను ఎవరిని చెయ్యెత్తి నా సంగతి ఏంటి, నాకు డబ్బులు లేవేంటి, నా పరిస్థితి ఏంటి అని ఎవరిని మీరు అమ్మా మరి నాకు జరగట్లేదని కూడా నాకు ఎవరికి చెప్పిన గుర్తు నాకు లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని మీద ఆధారపడితే దెయ్యము వణికేటట్టుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగా నిన్ను ఎప్పుడు చూసి నువ్వెంత నా ముందో నీ సంగతి లేపేస్తా అనకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మన ఈరోజు ఎదుట మనము అలాంటి గొప్ప ఆశీర్వాదము పొంది వాడిని ఎదిరించుదుము గాక.